చేసావు ఈ రోజు ఒక బాల్ దొరకలేనందుకే ఏడ్చుకుంటూ బాత్రూమ్ వెళ్ళిపోయావు నువ్వు ఏడ్చుకుంటూ బాత్రూమ్ వెళ్ళిపోయి ఇప్పుడు నువ్వు నా గురించి చెప్తున్నావు అండ్ సెకండ్ పాయింట్ ఏంటి నేను జెలసీ ఫీల్ అయ్యానా ఏ విషయంలో చెప్తావా ఒకసారి జెలసీ దివ్యకు సపోర్ట్ చేస్తున్నారని మీరు అడగలేదా ఎవరిని నీ నాన్నని నేను అడిగాను దివ్యకు సపోర్ట్ చేస్తున్నారా అని టాపిక్ వచ్చిందా లేదా వచ్చిందా దివ్యకు సపోర్ట్ చేస్తున్నా అని ఇక్కడున్న ఇంత మంది నా దగ్గరకు వచ్చేసి నువ్వేమైనా బాధపడుతున్నావా ఒక్క నిమిషం నువ్వేమైనా బాధపడుతున్నావా దివ్య వచ్చాక బర్నీ సార్ ఆవిడతో క్లోజ్ అయ్యానంటే ప్రతి ఒక్కరికి చెప్పింది నేను ఒకటే రీజన్ ఎవరు వాళ్ళు కంఫర్టబుల్ మేబీ లైక్ ఏంటి బర్నీ సార్ కి తనతో కంఫర్టబుల్ దొరికింది కాబట్టి ఉంటున్నారు దానికి నేను ఎందుకు జలసి ఫీల్ అవ్వాలి నేను దానికి ఎందుకు ఫీల్ అవ్వాలి ఈవెన్ దో వీకెండ్ లో వచ్చి నీతో ఎందుకు అడగాలమ్మా నీకు ఫీల్ అయిందని ఆఫ్ కోర్స్ మేము డే 1 నుంచి క్లోజ్ ఉన్నాం కాబట్టి అదే చెప్తున్నా మీరు క్లోజ్ గా చాలా ఉన్నారు చెప్తున్నా నేను ఆయనే కాదు ప్రతి ఒక్కళ్ళు క్లోజ్ ఇక్కడ అది చెప్తున్నాను కదా నేను ఇప్పుడు నా ఫస్ట్ టార్గెట్ అయితే నువ్వు అంతే అది చెప్పండి టార్గెట్ చెప్పాను కదా ఫస్ట్ చెప్పాను కదా ఫౌల్ ఇది పెట్టొద్దు టార్గెట్ అన్నప్పుడు నా టార్గెట్ నువ్వు అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పాలి కానీ జలసీ ఫీల్ అవుతున్నావు చెప్పానుగా జలసీ ఫీల్ అయ్యొచ్చని చెప్పాను వల్ల నువ్వు అవుతున్నావు అది ఇది అని చెప్పడానికి రావద్దు వచ్చిన ఒక్క రోజుకి ఒక బాల్ దొరకలేనందుకు ముగ్గురు అబ్బాయిలతో ఫైట్ చేయలేక ఏడ్చుకుంటూ వెళ్ళావు నువ్వు ఇప్పుడు నువ్వు నాకు చెప్పడానికి ఒక్క గేమ్ తో సపోర్ట్ చేసినందుకు హోల్ 5 వీక్స్ అయినా నాకు సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడడానికి వస్తున్నావు నువ్వు అండ్ వాళ్ళిద్దరి గురించి నేను ఎవరితో డిస్కస్ చేయలేను జలసి గిలసి అని నువ్వే క్రియేట్ చేస్తున్నావు జనాలకి వదిలేస్తా బర్నీ గారు నేను ఒక నిమిషం మాట్లాడచ్చు విత్ పర్మిషన్ నేను ఒక నిమిషం మాట్లాడచ్చు మీరు ఫస్ట్ వీక్ నుంచి చూసారు కదా ఎపిసోడ్స్ చూసారు కదా ఇక్కడ ఫస్ట్ వీక్ నుంచి యాజ్ ఆన్ టుడే ఇప్పటి వరకు కూడా నేను మిగిలిన బాండ్స్ గురించి ఏమి మాట్లాడను నేను ఓకేనా మీరు చూశారు కాబట్టి నేను ఒక్క టైర్స్ టాస్క్ తప్ప అన్ని టాస్క్లో నేనున్నాను నేను డే 1 నుంచి ప్రతి టాస్క్లో నేను ఉన్నా మీరు నా పెర్ఫార్మెన్స్ చూసుంటారు మీరు 2 సార్లు క్యాప్టెన్సీ దీంట్లో సెకండ్ ప్లేస్కి వచ్చిపోయింది ఫర్ సో మెనీ రీజన్స్ ఒకసారి హౌస్ మేట్స్ అంతా ఇమాన్యుయల్ సపోర్ట్ చేయడం వలన ఇంకొకసారి వేరే రీజన్ వలన దాని గురించి డిస్కషన్ కూడా జరిగింది మొన్న టాస్క్ వరకు కూడా నిన్న వీకెండ్ ఎపిసోడ్ నేను నా టీమ్మేట్ కలిసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం మేము ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం ఓకే అంటే నేను ఎవరితో ఏ రిలేషన్ నేను ఉన్నా సరే నా గేమ్కి ఎక్కడ ఫరక్ పడలా నా బెస్ట్ ఇస్తూనే వచ్చాను నేను యాజ్ ఆన్ టుడే మొన్న కూడా వీఆర్ ఇన్ ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాం నా వరకు నేను ఫీల్ అయ్యేది నా గేమ్ ఎక్కడ ఫరక్ పడలే ఇక్కడే రీజన్ ఇంకోటి నేను నా గేమ్లో ఒకరు స్టాండ్ తీసుకుని అందరూ అగైనెస్ట్గా ఉన్నప్పుడు ఒకరు నిలబడినప్పుడు డెఫినెట్గా ఆ వ్యక్తి మీద ఎంతో కొంత కన్సర్న్ ఏర్పడుతుంది మనకి అందరూ అగైనెస్ట్గా ఉన్నప్పుడు ఒకరు మన గురించి నిలబడినప్పుడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గేమే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ డెఫినెట్గా వీళ్ళు నిలబడ్డారే మన కోసం అని ఉంటుంది ఆ నిలబడిన వ్యక్తి ఏదో ఒక పేరు పిలిచారనుకోండి అన్నయ్య అని పిలిచారు నాన్న అని పిలిచారనుకోండి అక్కడ వదిలేలేము అన్నయ్య అని పిలిచిన వ్యక్తిని చెల్లిలా చూడకూడదు అని ఏ గేమ్ నేర్పలేదు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ కూడా నేర్పలేదు అలాగని చెప్పి నా గేమ్ నేను పాడు చేసేసుకోవట్లేదు అవకాశం వచ్చినప్పుడు నేను అప్పర్ హ్యాండ్లో ఉన్నప్పుడు ఎవరైతే మనకు హెల్ప్ చేశారో వాళ్ళని షోల్డర్ చేయడం తప్పు కాదని నా ఫీలింగ్ నా గేమ్ వరకు నేను ఆడే గేమ్లో నేను సేఫ్లో ఉన్నప్పుడు కిందన ఎవరైతే మనకు సపోర్ట్ చేశారో వాళ్ళని షోల్డర్ చేయడం అనేది నా గేమ్ నేను ఆడుతున్న గేమ్లో తప్పు కాదని చెప్పి నాకు అనిపిస్తుంది అలాగే ఎవరైతే నేను సేఫ్లో ఉన్నప్పుడు నేను అప్పర్ హ్యాండ్లో ఉన్నప్పుడు ఎవరైతే వీక్ ఉన్నారో ఎవరికైతే అస్సలు సపోర్ట్ లేదో హౌస్లో ఎవరు సపోర్ట్ లేదో ఆ వ్యక్తికి అండగా నిలబడడం తప్పు కాదు అది నా గేమ్ రిజల్ట్ నేను ఆ గేమ్ ఆడుతూనే వస్తున్నా ఈ రోజు వరకు అదే గేమ్ ఆడుతున్నా ఆ గేమ్ ఆడుతూనే వెళ్తా అలాగని చెప్పి నా గేమ్ నేను పాడు చేసుకోను 100% ఇది మీకు నేను క్లారిటీ ఇస్తాను పక్కా అండ్ మీరు చెప్పింది కూడా నాకు అర్థమైంది ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఓకే యా ఒక్క నిమిషం నాతో మాట్లాడాను నాకు అతనితో రిప్లై చేయాలి నేను ఇక్కడ అతను మాట్లాడుతున్నా నువ్వు నోరు మూసుకుని ఉన్నావు కదా అతనితో మాట్లాడాలి మీరు చెప్పినది కరెక్ట్ మీరు స్ట్రాంగ్ ప్లేయరే మీకు పొటెన్షియల్ ఉంది అందుకే చెప్తున్నా మీలాగా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అందరిని చూసుకోవాలి రేపు అందరికి ఒక సిచ్యువేషన్ వస్తుంది అప్పుడు ఇది అలానే ఉంచండి ఇప్పుడు మీరు ఏమేమి మాట్లాడారో అది అలానే ఉంచండి ఇది రేపు ఒక సిచ్యువేషన్ వస్తున్నప్పుడు వాడుకోండి అంతే అయిపోయిందా మాట్లాడొచ్చా ఆయన నాకు సపోర్ట్ చేసుకొని వస్తున్నారు అంటే సెకండ్ వీక్ క్యాప్టెన్సీలో ఆడింది ముగ్గురు ఫైనల్ దాకా నేను బర్నీ సార్ ఇమాన్యుయల్
మరి ఆ రోజు సపోర్ట్ చేయలేదే? సపోర్ట్ ఉంది కదా, మరి సపోర్ట్ ఏమైపోయింది? ఈవెన్ అక్కడ నేను బడి సార్ నేను చెప్పినది నువ్వు నీతో ఇంకొక అమ్మాయి ఉంటే నువ్వే అక్కడ కనపడుతున్నారు. అది నా తప్పు కాదు కదా. ఇప్పుడు ఒక నిమిషం, నీ ఇన్ఫ్లుయెన్సే దానికి కారణం. నీ ఇన్ఫ్లుయెన్సే దానికి కారణం. అంటే నేను ఇన్ఫ్లుయెన్సే దానికి కారణం. ఒక క్లారిటీ నీకే లేనప్పుడు నువ్వు ఒక పాయింట్ తీసుకొని వచ్చినప్పుడు దానికి ఒక క్లారిటీ ఉందా లేదా నాకు తెలుసు. నేను చూసా సిచ్యుయేషన్ ఏంటి, సిచ్యుయేషన్ నాకు గుర్తులేదు, నేను చూసాను అంతే. అన్ని సిచ్యుయేషన్ చెప్పుకునే రావాలా నేను? అంటే ఇక్కడ నువ్వు 6 వీక్స్ నేను చెప్పుకునే రావాలా? ఒక పాయింట్ మీరే కూర్చొని థింక్ చేయండి. ఇప్పుడు మీరే కూర్చొని థింక్ చేయండి. ఎక్కడెక్కడ చేశాను, ఎక్కడెక్కడ తిరిగాను, మీరే కూర్చొని ఇంకొక పాయింట్ నా గురించి చెప్పాలంటే నేను ఏడవలేదు, నాకు బ్రిక్స్ ఆఫ్ అని నేను లోపలికి వెళ్ళాను. అండ్ నేను వీళ్ళతో గొడవ పెట్టిన కారణం మనకు ఒక డీల్ ఉండేది, మన అందరికి అవకాశం ఇస్తామని. అది నాకు దొరకట్లేకపోతే నేను మనం టీమ్ గా ఉంటే ఇక్కడ మాట్లాడాను. నువ్వు చెప్తున్నలాగా నేను ఒక బాల్ దొరకట్లేదని నేను వెళ్ళిపోలేదు, నేను మళ్ళీ గెలుచుకుని తీసుకుంటానని చెప్పానా లేదా? ఇప్పుడు నీకు ఎలా డీల్ నాకు తెలుసు. నీకు ఇప్పుడు ఎలా డీల్ ఉందో, మేము గేమ్ ఆడేటప్పుడు కూడా ఒక గ్రూప్ అని క్రియేట్ అయినప్పుడు కూడా అక్కడ కూడా ఒక డీల్ ఉండేది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎలా డీల్ చేసుకున్నావో, ఒక బాల్ పట్టుకోవడానికి ఒక గేమ్ ఆడేటప్పుడు కూడా మాకు కూడా అలా ఒక డీల్ ఉండేది. ఓకేనా? పాయింట్ ఉంటే ఏదైనా స్ట్రైట్ గా మాట్లాడు గానీ లేని పాయింట్ తీసుకొని వచ్చేసి తర్వాత నేను ఏమైనా ఒక పాయింట్ అడిగినప్పుడు నాకు గుర్తులేదు, నేను అన్ని గుర్తులేదని చెప్పలేదమ్మా, ఒక్క విషయం మాత్రం గుర్తులేదని చెప్పాను. పట్టుకో నాకు గుర్తు లేకుండా ఒకటే ఒక విషయం మాత్రమే నీకు హైలైట్ చేయడానికి దొరికింది, అందుకే నువ్వు అది పట్టుకో. ఫస్ట్ నీ మాస్క్ నుంచి బయటికి రా తనుజ. నువ్వు మాట్లాడున్నావు. ఐ వాంట్ టు సీ దట్ యు హావ్ టు ప్రూవ్ మీ. దట్స్ వై ఐ యామ్ నామినేటింగ్ యు. నువ్వు నాకు ప్రూవ్ చేయి. నువ్వు ఇప్పుడు నేను చెప్తున్నది అన్ని అబద్ధం అంటే నాకు నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు నాకు ప్రూవ్ చేయి. అలా కాదు, నీకు ఆ ఫేవరెట్ వద్దు, నీకు ఎవరు ఇక్కడ ఫేవర్ లేదు, నువ్వు అన్ని చెప్తావు కదా అప్పుడప్పుడు. నాకు ఇక్కడ ఎవరు లేదు చెప్తావు కదా, అది నిజమని నాకు ప్రూవ్ చేయి. నాకు అంతే కావాలి, నాకు ఇంకా ఏమొద్దు. నీ పాయింట్ నువ్వు ప్రూవ్ చేయి. నాకైతే నువ్వు మాస్కులు ఉన్నావు. థ్యాంక్ యూ. 10 ఉన్నాయి. ఓకే, క్లారిటీ. థ్యాంక్ యూ. ఐఎమ్ నామినేటింగ్ తనుజ. నీట్ గా చెప్పు. రెడ్ మార్క్. ఐఎమ్ నామినేటింగ్ తనుజ. బిగ్ బాస్ గారు రెడ్ మార్క్. పర్లేదు అయిపోయింది. వాటర్ ఉన్నాయా? ఫైట్ చేసి లాస్ట్ లో